అన్నీ గూడా మన మెటీరియల్‌లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. వన్ బై వన్ అన్నీ స్టార్ట్ చేస్తామనుకోండి. ఇక్కడ చూడండి, మే ఐ హావ్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఒక క్వెషన్ ఉంది. ఇది మేతో వచ్చింది చూడండి. ఎందుకంటే, మే అని ఎందుకు చెప్తున్నారు? ఇందులో చాలా వర్డ్స్ ఉన్నాయి కదా! అంటే లేదు లేదు. హెల్పింగ్ వర్బే ఇంపార్టెంట్ కదా! ఫస్ట్ అందులో హెల్పింగ్ వర్బ్ ఏది? యాక్షన్ వర్బ్ ఏది? అని చూసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ చూడాలి. ఇవే ఇంపార్టెంట్. ఇందులో మే హెల్పింగ్ వర్బ్ అనమాట. మే ఐ హావ్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్. మీ కుటుంబ వివరాలు నేను తెలుసుకోవచ్చా? క్వెషన్. మే ఐ నాట్ హావ్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నాం. నేను మీ కుటుంబ వివరాలు తెలుసుకోకూడదా అని. మరి ఇది షార్ట్ ఫార్మ్ క్వెషన్ గూడా ఉంటదన్నాను గదా! మరి అది గూడా చెప్పండి అంటే, నేను అందుకే చెప్తున్నానిది. దీంట్లో షార్ట్ ఫార్మ్ ఉండదు. అంటే ఈ మే నాట్‌ని జస్ట్ మే నాట్ అనే అనాలి. మే నాట్ ఐ హావ్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్. నేను మీ కుటుంబ వివరాలు తెలుసుకోకూడదా అని. ఈ సెంటెన్స్ సేమ్ మీనింగే. కాకపోతే మేతో షార్ట్ ఫార్మ్ క్వెషన్స్ ఉండవు. కంప్లీట్‌గా మే